వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు. గురజాల నియోజకవర్గం అక్రమ మైనింగ్ మరియు మట్టి అక్రమ తవ్వకాల గుట్టుని బయటపెట్టిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరపతినేని శ్రీనివాసరావు. మరి ప్రయాణం చేసి ఆ రోజు కూడా వెలికి తీసాం. ఆ రోజు కూడా ప్రపంచానికి చాటి చెప్పాం. ఈరోజు మాడుగుల గ్రామంలో గత 4 సంవత్సరాలు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, దేశ ప్రధాని మంత్రి రాహుల్ గాంధీ కావాలి. అరకువేలి నియోజకవర్గం. ఈరోజు అరకువేలి పట్టణంలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభకు నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులకు ఈ సభ నుంచి సందేశాన్ని ఇస్తుంది. తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర స్థానిక గుడివాడ పట్టణ రవీంద్ర భారతి స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. రవీంద్ర భారతి స్కూల్లో సైన్స్ ఎక్స్పో అనేది ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా నారాయణ రెడ్డి గారు, డాక్టర్ ఉన్న ఫారంలో త్వరగా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రధాన ఎలక్టరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా. సర్వే నంబర్ 119/65లో అన్యక్రాంత అయిన ప్రభుత్వ భూమి వంకలు, కాలువలు, కల్వర్టులను కాపాడాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా. భయం అనేది డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బయోడేటాలోనే లేదు. భయపడే సత్ర ఆరోపణలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే స్వామి జీవితంలో భయం అనేది లేదు. ఎమ్మెల్యే స్వామి గారు తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ మరిపించడం ఎవరి తరం కాదు. జగన్ వార్నింగ్ ఇచ్చి కుర్చీ మడత పెడతానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్. చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫున్ గారు ఉత్తపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి